ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ సర్కార్ దోషుల్ని పట్టుకుంటుందా అని ఒక పోల్ పెట్టాము. ఇందులో 2200 మంది పాల్గొన్నారు. సో పట్టుకుంటుందని 55% మంది, పట్టుకునేది లేదని 27% మంది, అంత సీన్ లేదంటున్న వాళ్ళు 16%, తెలవదంటున్న వాళ్ళు 2% మంది ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద మనం ఇంతకుముందే చర్చించాము. ఒక సిట్ వేశారు. జూనియర్ అధికారులతోటి వాళ్ళ వల్ల అయితలేదు, మెతక వైఖరి వహించారు. సీనియర్ అధికారులు అయితే ప్రభాకర్ రావు నోరు విప్పిస్తారు. ఆ నోట్ల నుంచి కేసీఆర్, కేటీఆర్ అక్రమాలను చెప్పిస్తారు. తద్వారా వాళ్ళను జైళ్ళలో ఇరికిస్తారు, కేసులలో ఇరికిస్తారు అని ప్రభుత్వం సిట్టేసింది. సో ఈ దాన్ని నిజంగానే ఈయన వేసిన లక్ష్యం నెరవేరుతుందా అంటే నెరవేరుతుందని నమ్ముతున్న వాళ్ళు, అంటే ఖచ్చితంగా ఈ సిట్టు అనేది పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుంది అనేది 55% మంది అభిప్రాయపడుతున్నారు. పట్టుకునేది లేదని కేవలం 27%. అంటే ఓవరాల్గా సిట్టు సక్సెస్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళకి శిక్షలు పడతాయని ఎక్కువ మంది అనుకుంటున్నారు. సో మరి ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పాలనలో వీళ్ళు మాజీ సీఎం, మాజీ మంత్రులను పట్టుకుంటారా, అధికారులను పట్టుకుంటారా అనేది తేలాలి. అధికారులు బాధ్యులు అవుతారా లేదా రాజకీయ నాయకులు బాధ్యులు అవుతారా అనేది కూడా తేలాల్సిన అంశం ఉన్నది. మొత్తానికి సిట్టు ఏం చేపిస్తుందో చూడాలి.